డబ్బు వస్తుందా రాదా, ఇది వస్తుందా రాదా, ఇది రాకపోతే మా పరిస్థితి ఏంటి అనుకుంటున్న ప్రతి అంశంలో దేవుని హస్తం మీరు చూస్తారు. You will see that God is going to make things happen for you. You will see that He is going to intervene into your matters. Before that issue hits you, He is going to hit the issue. Before the issue hits you, ఆ సమస్య మిమ్మల్ని తాకక ముందు దేవుని ఆత్మ ఆ సమస్యను చీల్చివేయడం మీరు చూస్తారు. You're going to see because this God is a wonderful God. He's a wonderful God. ఆయన నిన్ను దుఃఖమున కొరకు పిలవలేదు, క్రీస్తులో ఆనందించుటకు నిన్ను పిలిచాడు. He called you for the joy in the Lord, not for the sorrow, not for the pain. Because this God is always loves you. ఆయన అనుదినము నిన్ను ప్రేమించేవాడు, అనుదినము ప్రేమను మాత్రమే చూపించుటకు నిర్ణయించుకున్నవాడు. So this God has a wonderful plan. Please. Both the hands. I deliberately want to see that everyone have free hand in terms of finances. In terms of finances, ఎవరి అయితే ఈ ప్రేయర్లో అంగీకరిస్తున్నారు, whoever is agreeing with us in this prayer, I want to see from the month of June a free hand. From the month of June, a free hand in finances. In finances, my God, whatever He say, He is bound to perform it. ఆయన నాకు ఏదైతే చెప్తాడో దాని విషయంలో గొప్ప కార్యములు చేయడానికి ఆయన ఎన్నడూ వెనుదీయలేడు. And I believe these people, this should be the last time they think and suffer about finances. Let them be in a position to lend but never borrow. వాళ్ళు అప్పిచ్చువారిగా, అప్పు ఇచ్చి కూడా మర్చిపోయే అంత సమృద్ధిలో ఉండునట్లుగా. Thank you, mighty Father. Even people who are watching us live, agree with us in this prayer. Thank you, mighty Father. దేవా, నీ ప్రియ కుమారుల కొరకు, కుమార్తెల కొరకు వీరిని రాజులుగా పిలిచిన వాడా, ఈ రోజు నుంచి నా తండ్రి వీరు రాజులుగా రాణులుగా బ్రతుకున్నట్లుగా తండ్రి, ఆత్మలోనే కాదు నా తండ్రి, ఆర్థికముగా నా తండ్రి ప్రభా రాజుల వలె జీవించినట్లుగా, వారి ప్రతి ఆలోచన నా తండ్రి సఫలమగునట్లుగా, వారి ప్రతి ఉద్దేశము నా తండ్రి ప్రభా జరుగునట్లుగా, వారి యొక్క ప్రతి ఆలోచన నా తండ్రి నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తున్నాను దేవా. వాట్ ఎవర్ మనీ ఇస్ స్టక్, whatever deals are getting delayed, దేవా, ఏ పనులైతే నా తండ్రి ఆలస్యం అవుతున్నాయో, ఏ డబ్బు అయితే ఆగిపోయి ఉందో, ఎవరైతే ఇవ్వవలసి ఉన్న వాళ్ళు ఇవ్వట్లేదో, ఎవరైతే నా తండ్రి ప్రభా వీరిని మోసపుచ్చి ఉన్నారో నా తండ్రి ప్రభా, ఎవరైతే ఒత్తిడి తెస్తున్నారో, I command that financial pressure to be moved in the name of Jesus. దేవా, వీరి నుంచి నా తండ్రి ఆ ఫైనాన్షియల్ ప్రెషర్ నా తండ్రి ప్రభా ఇప్పుడే నా తండ్రి దూరము చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవా, వీరి నా తండ్రి ప్రభా బలముగా నా తండ్రి, ఓ థ్యాంక్ యూ జీసస్. A gold dust falling from my left side to the right, from the left side to the right, and this is an indication of prosperity. This is an indication of prosperity. You will indeed, you are going to prosper. Indeed you are going to prosper, and this shall never be hindered or stopped by anyone. ఈ రోజు నువ్వు ఇక్కడ నిలబడి దేవా నేను ఈ పరిస్థితిలో ఉండొద్దు అని అనుకుంటున్నావు కదా, నేను నిన్ను ఇక ఎన్నడూ ఈ పరిస్థితిలో ఉంచను అని వాగ్దానం చేస్తున్నవాడు, భూమి ఆకాశమును సృజించినవాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీ మొర విని ఉన్నాను, నేను నా ఆత్మను నీ మీద కుమ్మరించి ఉన్నాను, నేను నిన్ను ఎన్నడూ దరిద్రములో ఉంచను, నిన్ను కాదు నీ తరతరములను ఉంచనని వాగ్దానము చేస్తున్నవాడను. థ్యాంక్ యూ మైటీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేట్ గుడ్నెస్. దేవా, వీరి మీద నీవు కుమ్మరిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనములు తండ్రి. టుడే మెనీ ఆర్ గోయింగ్ టు హియర్ గుడ్ న్యూస్ అబౌట్ ఫైనాన్సెస్. ఈ రోజు నా తండ్రి ప్రభా అనేక
అవ్వకూడదు కదా. 2 people praying, why we should suffer when you are my God? Why we should suffer? ఇద్దరు బలంగా అనుకుంటున్నారు, దేవా నువ్వు నా దేవుడు కదా, నువ్వు ఉండగా నేనెందుకు బాధపడాలి, ఆర్థికముగా ఇబ్బంది పడాలని. Raise your hand. Raise your hand. 2 people. Thank you, mighty Father. And you 2 people, you will never borrow. You will never borrow. And you will see 7-digit amount in your accounts. 7-digit. My word. 7 digits. 7 digits. It will never go down. It will never go down. I am looking at number 7. I am asking God, what is 7? He is saying that 7 digits they are going to see in their accounts. I am going to bring good news to them. Thank you, mighty Father. దేవాని వీరి తండ్రివని, వీరి యజమానుడవని, వీరి రాజువని, వీరిని రాజుగా చేసిన వాడవని నా తండ్రి వీరి పట్ల అద్భుతములు చేసి నిరూపించబోతున్నందుకు వందనములు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. We bless this people. దేవా వీరిని ఆశీర్వదిస్తున్నాను దేవా. And this amazing rain of blessings, showers of blessings, especially in this place, mighty Father. I could see the shower. I could see the shower. I could see the shower just falling upon this particular people. This particular people. Thank you, mighty Father. You are not going alone. You are going with the angels who are going to bring blessings into your life. Angels, not one. I see many angels. When that blessings are coming like a shower, the angels have been deployed. I saw a group, a host of angels. A host of angels coming along with each person. Not with all. Each person. Each person. Host of angels. And these angels will work in your finances. Thank you, mighty Father. Thank you, Lord. I bless this people to be blessed above all. దేవా నీవు ఎన్నుకున్న జనులు నా తండ్రి, నీవు సృష్టించిన జనులు అందరికన్నా నా తండ్రి అత్యధికముగా ఆశీర్వదించబడినట్లుగా ప్రార్థిస్తున్నాను తండ్రి. Let them never see downfall. Let them never see that their pockets and accounts getting emptied. Let them see that the money locating them, money coming to them, money chasing them, mighty Father, so that they may know the Spirit of God working with them. దేవుని ఆత్మ వీరి జీవితంలో పని చేస్తుందని, దేవుడు వీరిని ఎన్నుకున్నాడని నా తని నిరూపించుటకు నీవి అద్భుతములు చేస్తున్నందుకు వందనములు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. దేవ వీరిని ఉన్నతముగా దీవించండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు నా తండ్రి, ఎంతమంది అయితే నా తండ్రి దెర్ ఈజ్ అ పర్సన్ who is suffering with heart issue, and you have already commented, Nirikshan, I think. Just keep your hand on your chest. God is touching you and setting you free. That edema in your heart, God is going to heal you. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. దేవా తండ్రి గుండె సంబంధిత ప్రతి వ్యాధుల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. గుండె సంబంధిత వ్యాధులు తండ్రి ప్రభా, మరి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, థైరాయిడ్ ఇష్యూస్, హెడేక్స్, మైటీ ఫాదర్, క్రానిక్ డెడ్లీ డిసీజెస్ తండ్రి ఏదైతే నా తండ్రి వీరిని భయపెడుతున్నాయో నా తండ్రి ప్రభా, కణుతులు నా తండ్రి ప్రభా, కణుతులు ఎవరైతే నా తండ్రి ప్రభా ఇంటర్నల్ ఆర్గన్స్ లో లంప్స్ తో బాధపడుతున్నారో, ద లంప్స్ ఆర్ గెటింగ్ డిసాల్వ్డ్ మైటీ ఫాదర్. The lumps are getting dissolved. And many people, mighty Father, who are going to receive calls for the new opportunities. For the new opportunities. Thank you, mighty Father. Thank you, Lord. And everyone who is suffering with back pains, everyone who is suffering with intestinal issues, bone related issues, nervous related issues, mighty Father, heal them right now straight away. వారి ముట్టండి, స్వస్థపరచండి. ఏ పనులైతే నా తండ్రి ఆగిపోయి ఉన్నాయో ప్రతి ఒక్కరు, ఎంతమంది పనులు ఆగిపోయినాయో ప్రతి ఒక్కరి పనులు దేవుడు ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాడు. థ్యాంక్ యూ మైటీ ఫాదర్. యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. దేవా ప్రతి ఒక్కరి జీవితంలో బలమైన సమాధానమును, నీ ప్రణాళికలు సమస్తమును నెరవేర్చి అద్భుతములు జరిగించమని నజరేయుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 Let us put our hands together for Jesus. This
దిస్ గాడ్ కేర్స్ ఫర్ యు. ఈ దేవుడు మీ గురించి పట్టించుకునేవాడు. నువ్వు మొర పెడితేనే కాదు, మొర పెట్టక ముందే మీ ప్రార్థనలకు జవాబు రావడం మీరు చూస్తారు. బిఫోర్ యూ ప్రే, హీ షల్ ఆన్సర్. హీ షల్ ఆన్సర్. అండ్ హీఈస్ ఎ గాడ్ ఆఫ్ హిస్ వర్డ్. ఆయన తన మాట మీద నిలబడు దేవుడు. సో యు ఆర్ గోయింగ్ టు ఎవ్రీబడి. లాస్ట్ టైం ఎలాగైతే డయాబెటీస్ వాళ్ళందరూ టెస్ట్ మని చెప్పారు, ఎవ్రీ వన్ ఫ్రమ్ దాట్ person to this person, you are going to testify. For finances, you are definitely going to testify, because this God is serious about your finances. Because the world is going down in terms of finances, and you people will rise. You people will rise irrespective of market. Market to sambandham ledu. You will set a market. You will set a market. You will set a market, and wherever you go, you will set a market and a new trend for sure. For sure. And don't, 4 people are really worried to start something new. Ever ikkada naluguru ఏదైనా కొత్తది స్టార్ట్ చేయాలంటే భయం అవుతుంది. యూ వాంట్ టు చేంజ్. 1 2 3 4. Go ahead. God is with you. Go ahead. God is with you. He is going to do miracles in your life. You are going to be amazed by God. Amazed. ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాడు అద్భుతములతో. God bless you. Go back to your places. Go back to your places. Right. God bless you all. Thank you. Thank you everyone who is watching us live. Thank you so much if you are watching for the first time. If you are watching for the first time, then please do subscribe our channel and follow us. And ప్రతి ఆదివారం మరికృష్ణ హాల్ తార్నాకలోనే ఉంటుందండి. అండ్ 9:30కి స్టార్ట్ అవుతుంది. Please do come in person so that I may pray for you. And whenever you get a chance. But if anybody would like to share any testimony, please do contact. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే దర్శన్ని కానీ రాజేష్ని కానీ కలవండి ప్లీజ్. If you want to share any testimony, please do contact them. If at all anyone is there to testify. So కానీ if you have any doubts, దేవా నా ప్రార్థన సరిపోవట్లేదా, ఎందుకు, జస్ట్ రిమూవ్ దట్ డౌట్. ఆ డౌట్ని తీసేయండి. ఎందుకో తెలుసా, ఆయన ఆత్మ మీరు మొరపెట్టక ముందే పనిచేయడం మీరు చూస్తారు. సో డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. మీరు లిమిట్ చేయొద్దు, మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు. మెనీ పీపుల్ ఇక్కడ మీలో ఎంత ఆశీర్వాదం ఉందంటే అసలు ఒక్కొక్కరు కనీసం ఒక 50 ఫ్యామిలీలను పోషించవచ్చు. కానీ యు ఆర్ జస్ట్ లిమిటింగ్ బై యువర్ థాట్స్. జస్ట్ మీ ఆలోచనతోట అయిపోతున్నారు. ఇది మన వల్ల అవుతుందా, నీ వల్ల కాదు. అందుకే పాట పాడారు, మంచి పాట, శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ చేత. ఇట్ కెనాట్ బి డన్ బై యూ నాట్ బై మీ, బట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. Everything is possible. So remember, never limit yourself. Never limit yourself. Never limit yourself, because he is coming soon. He is going to make things very speed. He is coming soon. Very soon. Then whatever you imagine. నువ్వు ఎంత ఆలోచించేదానికన్నా, ఇన్ని సంవత్సరాలు ఇంత టైం ఉందిలే అనుకునేదానికన్నా ఇంకా తొందరనే వస్తాడు ఆయన. దానికన్నా ముందు ఖచ్చితముగా మీ జీవితాలలో పరిపూర్ణత ఆయన చూడాలి అని ఆశపడేవాడు. యూ వాంట్ టు సీ ద పర్ఫెక్షన్ అండ్ యూ వాంట్ టు సీ దట్ ఫుల్నెస్ ఇన్ యువర్ లైఫ్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ డూ